అందరికీ నమస్తే అండి. ముద్రగడ పద్మనాభంకి షాక్ ఇచ్చిన ఆయన కూతురు, స్వయంగా ఆయన కూతురే ఒక వీడియో రిలీజ్ చేసింది ఈ రోజున. మా నాన్నగారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిఠాపురంలో ఆయన్ని ఓడించి తన్ని తరిమేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పేసి ఒక ప్రకటన చేసాడు. అది నాకు నచ్చలేదు. ఇది ఎక్కడ దరిద్రం? ఒకవేళ వంగా గీతా గారిని గెలిపించాలనుకుంటే ఆవిడ వైపో లేదంటే ఆవిడకి ప్రచారమో చేయొచ్చు, ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు. కానీ నువ్వు పేరు మార్చుకోవడం ఏంటి? అసలు నీ అభిమానులకి నచ్చలేదు, కుటుంబ సభ్యురాలుగా నీ కూతురుగా నాకు నచ్చలేదు అని చెప్పేసి అని ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు కూడా వినిపిస్తాను నేను ఒకసారి. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. నిజమే మేడం, మాకు కూడా అర్థం కాల. ఆ కాన్సెప్ట్ నిజంగా మాకు కూడా అర్థం కాల. గెలుపోవటంలు అనేది సహజం, రాజకీయాల్లో గెలుపోవటం సహజం. ఆ మాత్రం దానికి పేరు మార్చుకుంటానంటే అది వేరే అర్థం ఉంటుంది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఎందుకు మార్చుకుంటానన్నాడు మాకు అర్థం కాలేదు. ఇవాళకి మాకు అర్థం కాల. పెద్దగా స్పందించలేదు మేము. అందుకే ఈయన ఎందుకు అలా మాట్లాడాడు, సర్లే వయసు పైకి వచ్చింది కదా, ఒక మాట అటు ఇటు వాడుంటాలే అని చెప్పేసి పెద్దగా పట్టించుకోవాలా. ఒకసారి ఉన్నాను, ఇంకేం మాట్లాడుతున్నారు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. ముద్రగడ పద్మనాభం గారు, ఒక్కసారి మీ కూతురు గారు చెప్పిన మాటలు ఒకసారి విని ఆవిడ క్లియర్గా చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మా నాన్నగారిని పక్కన పెట్టేస్తారో, ఆయన్ని ఇటు కాకుండా చేస్తారో, కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి మాత్రమే ఆయన్ని వాడుకుంటున్నారో ఆ విషయం మా నాన్నగారికి తెలియట్లేదు అని చెప్పేసి అని ఆవిడ బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటేనో కసితోనో ఏది పడితే అది మాట్లాడడం మానేసి కొంచెం శాంతించి ఈ రాజకీయాలు మనకు వద్దురా బాబు అని చెప్పేసి మీరు ఎప్పుడూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికైనా కట్టుబడి ఉండండి. లేదంటే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడమాకండి. పేరు మార్చుకుంటాను, రెడ్డి అయిపోతాను, కాపు అయిపోతాను, ఇంకోటి అయిపోతాను, ఈ చిల్లర మాటలన్నా మానేసి ఆ వంగా గీత గారికి వెళ్ళిపోతాను కృషి చేస్తానంటే అలా చేసుకున్నా పర్వాలా. ఈ పనికి మాటలు మాట్లాడితే నీ సొంత కుటుంబ సభ్యులే నేను వ్యతిరేకించే పరిస్థితికి వచ్చేవేయాల. ఎవరో ఊహిట్లే నీ ముఖం మీద, నీ కుటుంబ సభ్యులే నీ ముఖం మీద తుప్పుకు నువ్వు మేస్తున్నారు. కాంట్రించి అంత వయసు వచ్చింది, ఏం మాట్లాడుతున్నావు? అర్థం పడతం లేకుండా మాట్లాడుతున్నావు. ఆయన ఓడించి నువ్వు పేరు మార్చుకోవడం ఏంటి? ఆయన గెలిచి నువ్వు పేరు మార్చుకోవడం ఏంటి? ఇది ఎక్కడ దగ్గర మనకి? అది ఎంత పెద్ద మాట అనేది నువ్వు అర్థం చేసుకోవద్దు. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు, ఇప్పటికైనా మీ కుటుంబ సభ్యులు చెప్పే మాటలు విని అనవసరంగా లేఖి వ్యాఖ్యలు మాట్లాడి నోటు దోలతోనో ఒక మాట జారి 10 మాటలు అనిపించుకోమాకండి జనాల చేత. అది మీకు మంచిది కాదు.